తెలుగు రాష్ట్రాల ప్రజలను చలిపులి గజగజ వణికిస్తుంది. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోవడంతో చలికి జనం వణికిపోతున్నారు. రాత్రి ఉదయం టెంపరేచర్ ఊహించని రీతిలో తగ్గిపోతుంది. దీంతో చలి దెబ్బకు జనం బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఉదయం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోగా తెలంగాణలోనూ అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు దిగజారాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కొహీర్లో శనివారం రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత 10 ఏళ్లలో ఇదే అత్యల్ప రికార్డుగా చెప్తున్నారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాబోయే 2 రోజుల పాటు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు చలి ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. హైదరాబాద్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నగరవాసులు వణికిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల స్థాయికి తగ్గిపోతున్నాయి. శనివారం షేర్లింగంపల్లిలో 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదవగా మల్కాజ్గిరిలో 8.3 డిగ్రీలుగా రికార్డయింది. ఇక రాజేంద్రనగర్లో 9.1 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు విడుదల చేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. మధ్యాహ్నం వేళల్లో కూడా చలి వదిలిపెట్టడం లేదు. రాబోయే కొన్ని రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మరోవైపు ఉత్తర భారతం గజగజ వణికిపోతుంది. ఒకవైపు విపరీతమైన చలి, మరోవైపు దట్టమైన పొగమంచు, ఇంకోవైపు హిమపాతం ఉత్తర భారతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తం 8 రాష్ట్రాల్లో అంటే ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్, పంజాబ్, బీహార్, మధ్యప్రదేశ్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలాఖరు దాకా పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇక జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో కూడా హిమపాతం కొనసాగుతోంది.